విక్రమార్కభేతాళ కథలలోని సాలబంజికల కథలు ఎపిసోడ్ 15 14వ ప్రతిమ చెప్పిన కథ. మరునాడు మరలా ఒక శుభముహూర్తమున భోజభూపాలుడు సింహాసన మధిష్యింపడానికి రాగా 14వ సోపానము మందున్న ప్రతిమ అతనిని వారించి ఈ క్రింది కథ చెప్పెను. ఓ భోజభూపాలా, నీవీ సింహాసనమధిష్యించుటకు ఆరాటపడుచున్నావుగాని ఈ సింహాసనం అధిష్యించుటకు కావలసిన మంచి గుణములు ఒక్కటికూడా నీవద్ద లేవు. అందుచే ఈ సింహాసనం అధిష్యించుటకు నీవు అనర్హుడవు. ఈ సింహాసనమును అధిష్ఠించి రాజ్యపాలనము సాగించిన విక్రమార్కుని గుణంబులు గురించి వివరించెదను, వింటావా? వింటాను అన్న భోజభూపాలుని మాటలకు సాలభంజిక ఇలా చెప్పెను. విక్రమార్కుడు భూసంచారము చేస్తూ ఒక నగరము దగ్గరగల తపోవనమునము వద్దకు వెళ్ళి అందుకు దగ్గరలో పారుచుండిన నదిలో స్నానమాచరించి అచ్చటగల జగదంబికాదేవి ఆలయమున దేవిని సేవించి అక్కడే ఉన్న ఆసనములో కూర్చుని ఉండెను. అక్కడ ఒక తపము ఆచరించుచున్న ఒక యోగపుంగవుని చూసి అతని జపతపంబులు ముగసేవరకు విక్రమార్కుడు అచ్చట వేచియుండి పిదప అతనికి నమస్కరించెను. ఆసిద్ధుడు విక్రమార్కునన్ని చూసి, ఓయి, నీవెవ్వరవు? నీ నివాసమేది? ఇచ్చటికి ఎలా వచ్చితివి అని అడిగిన ముని మాటలకు విక్రమార్కుడు, స్వామీ, నేను ఉజ్జయిని పాలించు విక్రమార్కడనువాడను. రాజ్యభారము మంతుల చేతికి అప్పచెప్పి దేశములలోగల వింతలను చూడవలెనని భూసంచారము చేయుచుంటిని. ఇచ్చటకని విని ఏరుగని వింతలుగాని దృశ్యములుగాని ఉన్నచో చెప్పమని అడిగెను విక్రమార్కుడు. అదులకు తపోధనుడు అయిన యోగ ఇలా అనెను. ఓయి విక్రమార్కా, రాజ్యమును వీడి ఎందులకి దేశాంతరములందు తిరిగెడవు? బట్టిపై రాజ్యభారమున్నప్పుడు నీరాజ్యమును శత్రువులు మట్టడించిన అపాయము సంభవింపదా? సర్వలక్షణ సంపన్నుడవగు నీవు రాజధానిని వీడవచ్చునా? అని పల్కిన ముని మాటలకు విక్రమార్కుడు, అయ్యా, తమరు సర్వము తెలిసినవారు. ఈ పురుష అహంకారమెలెలా నిష్ప్రయోజనము. దైవమే సర్వమునకు కారణరహితుడు. సుఖదుఃఖములు కర్మాను సారముగావచ్చును. రాజ్యమును ఎంత దిట్టపరచుకొన్నను చతురంగ బలమెంతున్నను. పురుష ప్రయత్నము ఎంతనైనా ఉన్నాకూడా దైవబలము మనియందు లేనిచో ఎంతటివాడైనను బాధపడవలసినదే గదా. ఇందులకొక్క ఇతిహాసము గలదు, తెలిపెదను ఆలకింపుడు అని విక్రమార్కడి క్రిందికథను యోగపుంగవునితో చెప్పెను. పూర్వము రాజశేఖరుడను మహారాజుగలడు. ఒకప్పుడు అతడు శత్రురాజులతో ఓడింపబడి రాజ్యమును కోలుపోయి కట్టుబట్టలతో అడవులకు వెళ్లి కందమూలాలు ఫలంబులు లభించినచో భక్షించుచు లభింపకున్నచో ఉపవాసములు ఉంటూ కాలముగడుపుచుండెను. ఒక్కనాడు అతడుక వటవృక్షము అంటే మర్రిచెట్టు వద్దకు ఉపవాసముచే నీరసించి చెట్టుక్రింద విశ్రామించియుండెను. ఆసమేముననే 5 యక్షులు రాజశేఖరుడు విశ్రమించిన వటవృక్షముపై జేరీట్లు సంభాషించుకుంటున్నారు. యక్షుడు ఇలా అంటున్నాడు, మద్ర దేశాధిపతి మరణించెను. అతని అనంతరము సింహాసన అధిష్ఠించుటకు అతనికి పుత్రులు లేరుగదా. ఆరాజ్యమెవ్వరి పాలగునో? రెండవ యక్షుడు ఇలా అంటున్నాడు, ఆ రాజ్యమంత్రులు మొదలగుపుర పెద్దలు పట్టపుదంతికొక్క పూలహారము చేయించి ఆమాల ఎవరి మెడలో వేయునో అతనినే తమ పాలకునిగా ఎన్నుకొనడానికి నిశ్చయించిరే. మూడవ యక్షుడు ఇలా అంటున్నాడు, మొన్న రాజ్యమును కోలుపోయిన రాజశేఖకుడిపుడా మద్రదేశమున రాజుగానైనచో ప్రజలు ఆనందిస్తారు. నాలుగవ యక్షుడు ఇలా అంటున్నాడు, ఆరాజశేఖరుడిపుడి వటవృక్షము క్రింద నిద్రించుచున్నాడు. అతని తొలుకొనిపోయి మద్రరాజ్యమునకు రాజుని చేద్దామా? ఐదవ యక్షుడు ఇలా అంటున్నాడు, అట్లా చేసినచో బాగుగానుండును. మూడవ యక్షుడు ఇలా అంటున్నాడు, అట్లు చేయుట మంచిది కాదు. ఆ పూలమాల ఇతని మెడలో ఎలా చేరేలా చేయడం ఎలా? నాలుగవ యక్షుడు ఇలా అంటున్నాడు, అయినచో ఇతని మద్రపురంబునకు తోలుకొనిపోయి అచ్చట వదలడం మంచిది. రెండవ యక్షుడు ఇలా అంటున్నాడు, అట్లైనచో నాతనిని లేపి ఈ వృత్తాంతము తెలుపుదము. ఇట్లు సంభాషించుకుని ఆ యక్షులు అతనిని మేలొల్పి అతనితో ఈ వృత్తాంతమంతయు తెలిపి మద్రదేశమునకు రమ్మని యంతర్ధానము అయ్యారు. రాజశేఖరుడు ఆ యక్షులు ఉపదేశించిన రీతిగా సతీమణిని తోడ్కొని మద్రదేశమునకు పయనమై వెళ్లెను. రాజశేఖరుడు మద్రదేశమునకు వెళ్లి మద్రేశ్వరాలయమున వెళ్లి మదేశ్వరుని సేవించి దేవాలయ పురోభాగమున నిలిచియుండెను. అప్పుడు పట్టపుదంతి అతని వద్దకు వచ్చి పూలమాలను అతని మెడయందు వేసి అతని ముందు మ్రోకరిల్లెను. పిమ్మట మంత్రి సామంతులెల్లా అక్కడికి వచ్చి రాజశేఖరుడిని రాజుగా ఎన్నుకొని అతనిని రాజుగా పట్టాభిషేకం చేశారు. పిమ్మట యక్షుల సహాయమున రాజశేఖరుడు పూర్వము తనను ఓడించి రాజ్యము నుండి పారద్రోలిన రాజును ఓడించి తాను కోల్పోయిన రాజ్యమును తిరిగే తన కైవసం చేసుకొనేను.
అని విక్రమార్కుడు చెప్పిన కథకు యోగ కథనాలించి విక్రమార్కుని తెలివికి మెచ్చి అతనికొక్క శివలింగము ఇచ్చి దాని ప్రభావం గురించి వివరించేను. ఓ రాజా, ఈ శివలింగము చింతామణి వలె కోరిన వస్తువులెల్ల నొసంగును అని తెల్పగా విక్రమార్కుడు అతనికి నమస్కరించి ఆ శివలింగమును చేతబట్టుకుని వెళ్ళెను. విక్రమార్కుడు పిచ్ముట విక్రమార్కుడు ఉజ్జయినికి పోవుచుండగా మార్గమధ్యమున ఒక విప్రుడు అతని చూసి, రాజా, చిరకాలము నుండి నేను పూజింపుచున్నట్టి నా శివలింగమును ఎవరో హరించిరి. 3-4 దివసముల నుండి ఉపవాసము చేయుచున్నాను. శివలింగమును పుజింపక నేను భుజింపను. మీవద్దనున్న శివలింగమును నాకు ఇస్తారా ననేను కృతార్థుడవయ్యెదను అనిన రాజువిని తనకడనున్న శివలింగమును విప్రునకొసంగ ఉజ్జయిని నగరం వెళ్ళెను. ఓభోజభూపాల, వింటివి కదా విక్రమరకుని గుణములు. ఇట్టి దానస్వభానము నీకు కలదా? లేదు కదా. కావున దేవేంద్రదత్తమగు నీసింహాసనమును నీవధిష్యింపదగదు. తిరిగె వెళ్ళిపోనిన సాలభంజిక మాటలకు భోజభూపాలుడు సిగ్గుపడి నాటి శుభముహూర్త అతిక్రమించినందున అంతఃపురానికి వెళ్ళిపోయెను. సాలభంజికలు మొత్తం 32. అవి ఏమి చెప్పాయో తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి.